నాకు తెలిసి ఒక్క రైస్‌తో ఎన్ని వెరైటీస్ చేయొచ్చు కదా! సో, నేనిప్పుడు పోపన్నం చేస్తున్నాను. పోపన్నం అంటే మా ఆయనకి చాలా ఇష్టం. పోపన్నం అందరూ చాలా డిఫరెంట్‌గా చేస్తూ ఉంటారు. నా స్టైల్‌లో నేను చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఆయిలేసుకొని తాలింపు దినుసులన్నీ వేసుకున్న తర్వాత పల్లీలు కూడా వేసుకోండి. పల్లీలు కూడా వేసిన తర్వాత అవి కొంచెం వేగుతున్నప్పుడు కొద్దిగా లావుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకోండి. వేసుకున్నాక అవి కూడా పెద్దగా ఎర్రగా ఏగాల్సిన అవసరం లేదు. అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకోండి. తర్వాత సాల్ట్ వేసుకొని కొంచెం పసుపు వేసుకొని కలుపుకుంటే కొంతమంది ఏం చేస్తారంటే రైస్లో ఉప్పు కారం పసుపు అంతా కలిపేసి పక్కన పెట్టుకుంటారు. కానీ అలా చేయట్లేదు. అలా అయినా చేసుకోవచ్చు. ఇవన్నీ బాగా వేగే వరకు తిప్పుకుంటూ ఉండండి. నేను ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల కొద్దిగా అలా ఉంటుంది, ఏం పర్వాలేదు. ఆయిల్ వేసుకుంటే సెట్ అయిపోతుంది, కానీ నేను ఎక్కువ ఆయిల్ తినము, అందుకే నేను ఆయిల్ తక్కువ వేసుకొని మీరు ఎక్కువ వేసుకోండి. తర్వాత రైస్ని అందులో వేసి తిప్పేస్తే ఎంతో రుచికరమైన పోపన్నం రెడీ. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి. బాయ్.